వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఈ రోజు వనస్థలిపురం పనామా గోడౌన్స్ దగ్గర న్యూ వాలంటీన్ బేకరీ పైన కర్లింగ్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు లయన్ రొయ్యూరు సురేష్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ షేపాట్ సహకారంతో కర్లింగ్ ఆటల పోటీలు ఆదివారం ఉదయం నుండి నిర్వహించారు. ఈ రోజు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కోచ్ శ్రీ మల్లికార్జున పవన్ కుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి లయన్ వి వసంత మాధురి ఆధ్వర్యంలో సుమారు 10 టీమ్స్ పోటీపడి ఆడారు. గెలిచిన టీం విన్నర్ గా చైతన్య సోహన్, ఇందిరా అక్షయ్ రన్నరప్, టీం ప్రీతి, దివ్య, సంతోషి మరియు కృష్ణ. లయన్ డాక్టర్ బి విజయ్ రంగ జిల్లా చైర్మన్ అతిథిగా గెలిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కర్లింగ్ అంతర్జాతీయ మరియు వింటర్ ఒలింపిక్స్ కు కూడా కోచింగ్ ఇస్తున్నారు. లయన్ డాక్టర్ బి విజయ్ రంగ పత్రికాముఖంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోచింగ్ ఇవ్వటం వల్ల విద్యార్థులకు మానసికంగా మరియు శారీరకంగా ఉంటారని, క్రీడల వల్ల చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారిస్తారని తెలియపరిచారు. కర్లింగ్ తెలంగాణ అసోసియేషన్ అని ఇక్కడ ఒకటి వనస్థలిపురంలో మీరు ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైం మనకి ఇది ఒక ఒలింపిక్ గేము, ఇంటర్నేషనల్ గేము, నేషనల్ వైడ్ మీరు ఒక కోచ్గా ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా నేర్పిస్తున్నారు. ఇవాళ చూశాను, మీ యొక్క ఆహ్వానము, మేడం కూడా లయన్స్ క్లబ్ మెంబర్ కాబట్టి నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఈ యొక్క గేమ్ గురించి పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. ఆ ఉద్దేశంతో ఈ యొక్క గేమ్ చూశాను. మైండ్ మానసికంగా, ఫిజికల్గా చాలా బాగుంది. ఈ గేమ్ గురించి మీరు కొద్దిగా డీటెయిల్గా చెప్తే పబ్లిక్ కూడా 99 కర్లింగ్ అనే గేమ్ వచ్చేసి స్కాట్లాండ్ గేమ్, స్కాటిష్ గేమ్. స్కాట్లాండ్ నుంచి మనకి గేమ్ వచ్చింది. రాజు, పిఎన్ రాజు అని ఆయన మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తారు ఎప్పుడు కర్లింగ్ గేమ్కి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్లేయర్ ఆయన. సో తెలంగాణలో 3 years నుంచి మేము ఆడుతున్నాము. బట్ అసోసియేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి వీ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ఇస్తున్నాము స్టూడెంట్స్కి. అండ్ జమ్మూ కాశ్మీర్కి, అరుణాచల్ ప్రదేశ్ అండ్ పాండిచ్చేరికి వీ హ్యావ్ బీన్ టు నేషనల్స్కి వెళ్ళాము. అండ్ మెడల్స్ కూడా వచ్చాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ 3 కైవసం చేస్తుంది తెలంగాణ. యాజ్ ఎ కోచ్ ఎట్లా అంటే ఇది మన గేమ్ వచ్చేసి ఇట్స్ యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ అండ్ బాడీ. బ్రెయిన్ అండ్ బాడీ ఎందుకన్నా అంటే ఫిజికల్లీ, మెంటల్లీ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఏ పర్సన్ టు సర్వైవ్. ఒక గేమ్ ఆడడం అనేది మనం దేనికి ఆడతామంటే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆడతాము అండ్ మెంటల్లీ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడతాము, రైట్? వార్మప్స్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ప్రతి గేమ్లో. ఈ గేమ్ ఆడటం వల్ల మనకి థైస్ ఫిట్ అవుతాయి అండ్ మనం వాకింగ్ చేసే వల్ల హార్ట్ ఫిట్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. అండ్ మెంటలీ ఎలా అంటే స్ట్రెస్ ఫ్రీ. సో మనం ఎక్కి పరిగెత్తి చేయని అవసరం లేదు. ఆ స్టోన్, ఎదుటి వాళ్ళ స్టోన్ని మనం బీట్ చేసాము అంటే అక్కడ స్ట్రాటజికల్ థింకింగ్ ఉంటుంది, స్ట్రాటజీతో దాన్ని తీయాల్సి వస్తుంది, లాజికల్ థింకింగ్ ఉంటుంది, టీమ్ బిల్డింగ్ ఉంటుంది. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అలాగే మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. లేదు, అబౌవ్ 7 ఎవరైనా ఆడొచ్చు. అంటే దే కెన్ హోల్డ్ ద స్టోన్. ఆ స్టోన్ వాళ్ళు రిలీజ్ చేయగలిగితే ఎవరైనా ఆడొచ్చు. నో ఏజ్ లిమిట్, అబౌవ్ 100 కూడా ఆడగలిగితే. ఇప్పుడు ఇదైతే ఇంకోటి ఐస్ అని కూడా ఒకటి చెప్పారు, అది కూడా వెళ్ళొచ్చాను స్కాట్లాండ్. యాక్చువల్లీ ఇది గేమ్ వచ్చేసి ఐస్ కర్లింగ్ అండి. ఐస్ కర్లింగ్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఐస్ మీద. స్కాటిష్ పీపుల్ ఏంటంటే అక్కడ ఐస్ వేర్ చేసేవాళ్ళు ఉంటారు కదా, తుడిచేవాళ్ళు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. బ్రూమ్ స్టిక్స్ తో ఐస్ క్లియర్ చేస్తూ వాళ్ళు స్టోన్స్, రాళ్లతో ఆడుకునేవాళ్ళు. సో వాళ్ళు అది ఆ ఇంట్రెస్ట్ చూపించి ఆ కంట్రీ అనేది ఈ గేమ్ ని ఇన్వెంట్ చేసింది, కర్లింగ్ అని చెప్పేసి. అండ్ ఆ స్టోన్ కూడా వచ్చేసి మనకి ఇంకెక్కడ దొరకదు, ఓన్లీ స్కాట్లాండ్ లో పర్టికులర్ మౌంటైన్స్ నుంచే తీస్తారు గ్రానైట్ స్టోన్స్. ఓన్లీ 10 కంపెనీలు మాత్రమే ఆ స్టోన్స్ ప్రిపేర్ చేస్తారు, ఇంకెక్కడ దొరకదు. స్కాట్లాండ్ నుంచి 30 meters ఎంతో ప్లేస్ పెట్టారు కదా, ఆ గేమ్ కూడా ఇప్పుడు ఇండియాలో అది కూడా ఆడుతున్నారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్, అదర్ ప్లేసెస్. మీరు కూడా దాని వన్ ఆఫ్ ద ప్లేయర్ కాబట్టి అంటే అది కూడా సేమ్ ఇంత డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే స్టోన్ ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఫ్లోర్ కర్లింగ్ వచ్చేసి నార్మల్ రబ్బర్ స్టోన్స్ తో ఆడతారు. ఇది వచ్చేసి 30 feet ఉంటుంది. అండ్ ఐస్ కర్లింగ్ వచ్చేసి 150 feet ఉంటుంది. దీనికి 5 times మోర్ దాన్ దట్. ఐస్ లో అంటే మనం కొంచెం స్లైడ్ అయ్యి కొంచెం దూరం, తర్వాత స్టోన్ రిలీజ్ చేస్తాం. సో అది 150 feet దాకా ఉంటుంది. ఇందులో ఒక టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? ఒక టీంకి వచ్చేసి 4 ఉంటారు. ఇది టీమ్ గేమ్. 2 teams ఆడతారు, అంటే 4 and 4, 8 members ఆడతారు ఒక గేమ్ కి. సో ఫ్లోర్ కర్లింగ్ వచ్చేసి 4 and 4 8 stones ఉంటాయి.
2 టీమ్స్ దగ్గర. అండ్ ఐస్ టీంలో వచ్చేసి 8 and 8 16 స్టోన్స్ ఆడతారు. సో ఒక గేమ్ ఆడాలి అంటే ఇట్ కెన్ బి 3 గేమ్స్ ఆడొచ్చు, 5 గేమ్స్ ఆడొచ్చు, 8 గేమ్స్ ఆడొచ్చు. డిపెండ్స్ అపాన్ ద అసోసియేషన్ ఆర్ గేమ్స్. ఇప్పుడు మీరు అదే సర్కిల్ చూపించారు, 2 సైడ్ సర్కిల్ ఉంది. సో ఈ సర్కిల్లో అటు సైడ్ 4+4, ఇటు సైడ్ 4+4 సేమ్ టీమ్ ఆడతాం. ఫైనల్ గా నెంబర్ ఆఫ్ రౌండ్స్ బట్టి డిసైడ్ చేస్తాం. ఇటు నుంచి ఒక సర్కిల్ నుంచి ఇంకొక సర్కిల్ ఇస్తే ఒక రౌండ్, అటు నుంచి ఇటు వేస్తే ఇంకొక రౌండ్, అట్లా రౌండ్స్ ఫైనల్ గా 5 రౌండ్స్ లో పాయింట్స్ బట్టి విన్నింగ్ టీమ్ చేస్తారు. అట్లా నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని పాల్గొంటే అదే ఇవాళ దాదాపు మీరు అన్నారు 5 టీమ్స్ పాల్గొంటారు. 5 టీమ్ లో ఇప్పుడు ఒక విన్నింగ్ టైం మీరు డిక్లేర్ చేస్తారు. అయితే ఇది ఇప్పుడు మనకు ఇక్కడ చుట్టుపక్కల వనస్థలిపురంలో ఇక్కడ చాలా మంది కూడా ఈ గేమ్ కి అట్రాక్ట్ అవుతున్నట్టు చూసాను. స్కూళ్ళలో కూడా అయితే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంకా అప్రోచ్ అవుతున్నాము తెలంగాణ గవర్నమెంట్ కూడా. బట్ ఇంకా ఇది అప్కమింగ్ గేమ్ కాబట్టి ఒలింపిక్స్ లో కూడా ఈ గేమ్ ఆడుతున్నారు. సో మనం ఇంటర్నేషనల్ రికగ్నైజ్ కావాలి, నేషనల్ వైడ్ ఆడుతున్నారు. ఇక్కడ కూడా మీరు ఒకటి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కర్లింగ్ అసోసియేషన్ అని పెట్టారు.